పరమశివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అయ్యాడో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి ఒక భక్తుడు పరమశివుడిని దర్శించడానికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ పరమశివుడు అర్ధనారీశ్వరుడుగా ఆసీనుడై ఉంటాడు. అమ్మవారికి తనలో సగభాగం ఎందుకు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అని పరమశివుడిని ఈ భక్తుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు పరమశివుడు, మీ ఇంట్లో నిర్ణయాలు అన్ని ఎవరు తీసుకుంటారు అని భక్తుడిని అడుగుతాడు. ఆ భక్తుడు, మా అమ్మాయి తీసుకుంటుంది అని అంటాడు. అప్పుడు పరమశివుడు, ఎక్కడైనా అంతే, అన్ని నిర్ణయాలు అమ్మవారివే, అమ్మవారినే అడుగు, ఎందుకు ఇలా నిర్ణయించుకుందు అని చెప్తాడు. భక్తుడు అమ్మవారిని అడగగా ఇలా అమ్మవారు చెప్తుంది, నా భర్త అంటే నాకు ఎంతో ఇష్టం, ఆయనను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది మెయిన్ రీజన్. దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. పేరుకు త్రిమూర్తులలో ఒకడు కానీ నా భర్త ఒట్టి అమాయక చక్రవర్తి. ఈయన ప్రేమ, జాలి, దయ, కరుణ వీటన్నిటినీ ఆసరాగా చేసుకుని ఎంతో మంది రాక్షసులు ఎన్నో వరాలు పొందారు. వాటి వల్ల మళ్ళీ ఈయనే ఇబ్బందుల్లో పడ్డాడు. నువ్వు గమనించావో లేదు, రాక్షసులు సాధారణంగా విష్ణువుని ద్వేషిస్తారు, కానీ శివుడు అంటే ప్రేమిస్తారు. శివుడిని ద్వేషించే వారే ఉండరు. రాక్షసులు సైతం శివుడిని ప్రేమిస్తారు. ఈయన భక్తులకి తేలికగా లొంగిపోవడం చూసి ఈయనకి భోలా శంకరుడు అని బిరుదు కూడా ఇచ్చారు. ఒకసారి బాణాసురుడికి వరం ఇచ్చి ఆయన కోటకి కాపలా కాశాడు. ఇంకోసారి భస్మాసురుడు అనేవాడికి ఎవరి తల మీద చేయి పెడితే వాడు భస్మమైపోతాడు అని వరం ఇచ్చాడు. 2 సార్లు ఈయన చిక్కుల్లో పడ్డాడు. ఇలా ఇంకెందరో రాక్షసులకు వరాలు ఇచ్చాడు. ఇలా ఈయనిచ్చిన వరాల వల్ల ఈయనే కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాడు. బాణాసురుడు సంగతి సరే గాని భస్మాసురుడి విషయంలో మాత్రం ఈయనని కాపాడడానికి జగన్మోహిని వచ్చింది. కారణాలు చాలానే ఉన్నాయి, కానీ వేరొక సందర్భంలో ఈయన మాత్రం ఆ జగన్మోహిని వెంట పడ్డాడు. ఇలా చెప్పి ఒకసారి పార్వతీదేవి పరమశివుడి వంక చూసి ఒక్క 2 క్షణాలు వదిలేస్తే చాలు, టక్కున వెళ్లి తపస్సులో కూర్చుంటాడు. తపస్సు నుండి ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు. నేను స్త్రీనే కదా, నా భర్తతో సమయం గడపాలి అని నాకు కూడా ఉంటుందిగా, కానీ ఈయనేమో పద్దాక వెళ్లి తపస్సులో కూర్చుంటాడు. ఇవన్నీ చెప్పాను అని నేను నా భర్తని కించపరుస్తున్నాను అని అనుకుంటున్నావేమో. నా భర్త పరమ దయామూర్తి, జ్ఞానమూర్తి, వైరాగి. కుబేరుడు ధనాధిపతి కదా, అదే కుబేరుడు రోజు సాయంత్రం పూట కైలాసానికి పరమశివుడి అనుగ్రహం కోసం వస్తాడు. పరమశివుడి అనుగ్రహం వల్లే ఆయన ధనాధిపతి అయ్యాడు. ఇంత చేసే ఈయన మాత్రం మాకేమన్నా కావాలి అంటే డబ్బులు లేవు అని అంటాడు. సరే, నేను పార్వతిని, మా నాన్నగారు పర్వతరాజు, ఒక రాజుకి అల్లుడివి కదా, మా నాన్నగారి దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకొని రా అంటే ఆహా లేదు అని కపాలాన్ని పట్టుకుని భిక్షాటనకి బయటకు వెళ్తాడు. ఊరికినే ఇలా చేస్తున్నాడు అని అనుకోకు. త్రిమూర్తులే అయినా సరే చేసిన కర్మకి ఫలితం అనుభవించాలి అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇలా చేస్తున్నాడు. ఇంతేకాదు, ప్రపంచాన్ని కాపాడడానికి క్షీరసాగర మదన సమయంలో వచ్చిన విషాన్ని చిన్న చాక్లెట్ల కంఠంలో దాచుకున్నాడు. నా భర్త అందం గురించి చెప్పాలంటే ఋషి పత్నులు సైతం మోహించే అందం ఆయనది. విష్ణువునే బాణంగా చేసుకుని త్రిపురాసురులను చంపిన వీరుడు మా ఆయన. నటరాజుగా నాట్యంలో తిరుగులేనివాడు, జ్ఞానంలో దక్షిణామూర్తిగా తిరుగులేనివాడు. సంగీతమైన, నాట్యమైన, జ్ఞానమైన, అస్త్ర విద్య అయినా ఏ విద్య అయినా సరే ఆయనకు సాటి ఎవరు? ఏ విద్యకైనా సరే నా భర్తయే గురువు. నా భర్త ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు, కొన్ని ఘనకార్యాలు కూడా చేశాడు. కొన్నిటికి ఈయన మీద ప్రేమ పొంగిపోతే కొన్నిటికి అలక వచ్చేది. ఆ అలక తీర్చడానికి ఈయన నా గడ్డం పట్టుకుని బతిమాలేవాడు. మరి మీరు ఎక్కడ గూఢచారుల్ని, స్పై కెమెరాలని పెట్టారో గాని ఈ సంగతి మాత్రం మీకు తెలిసిపోయింది. మీరేమన్నా తక్కువ వాళ్ళ తెలుసుకుని ఊరుకునే ఉన్నారా ఏంటి? అమ్మూరి గడ్డం పట్టుకుని అడ్డాల నామాలు బతిమాలాయి అని పాటలు కూడా రాసేశారు. ఆయన మీద చెప్పలేనంత ప్రేమ వల్ల మళ్ళీ ఈయన అమాయకత్వంతో అందరికీ వరాలు ఇచ్చి ఇబ్బందుల్లో పడకుండా దగ్గర ఉండి చూసుకోవటానికి, ఈయనతో సమయం గడపడానికి, అలిగితే మళ్ళీ నన్ను బుజ్జగించాలి కదా, దానికోసం వీటన్నిటికీ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటన్నిటి కారణంగా ఈయనలో సగభాగం కావాలి అని నిర్ణయించుకున్నాను. ఇలా ఆ భక్తుడికి అమ్మవారు చెప్తుంది. అప్పుడు ఆ భక్తుడు, ఏమోలేమ్మా, మీ కారణాలన్నీ మీకు ఉన్నాయి, ఏదైతేనేమి నాకు మాత్రం మంచిదైంది. 1+1 ఆఫర్ అన్నట్టు పరమశివుడిని దర్శించుకోవడానికి వస్తే మీ దర్శనం కూడా నాకు అయ్యింది. నాకు మాత్రం చాలా సంతోషం. ఇలా ఆ భక్తుడు పార్వతీ పరమేశ్వరులతో మాట్లాడతాడు. ఇంతకీ ఈ స్టోరీ ఎక్కడిది అని అనుకుంటున్నారా? వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.